ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఈ దినాన 5వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 4వ కీర్తనలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. భయంకరమైన అవమానాల మధ్య, ఎదిరించేవారి మధ్య, ఎదురాడే ప్రజల మధ్యలో దావీదు నెమ్మది కలిగి ఎలాగున్న దేవుని మీద ఆనుకుని అతడు నిద్రపోగలుగుతున్నాడో, అతడు ప్రశాంతత కలిగి ఉండగలుగుతున్నాడో మీకు చూపించాను. 5వ కీర్తన మనం ధ్యానం చేస్తే ఈ కీర్తన కూడా దావీదు రాస్తూ కీర్తనాకారుడు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధత కోసం, దేవుని యొక్క ఔన్నత్యం కోసం, దేవుని యొక్క స్వభావం కోసం, దుష్టుల యొక్క మార్గం కోసం ఈ రెండింటిని చాలా ప్రత్యేకంగా రాస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత నీతిమంతుడు, ఎంత పరిశుద్ధుడో, ఆయన దేన్ని ఇష్టపడతాడో చెప్తాడు. దుష్టుల యొక్క త్రోవ ఎలా ఉందో ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మొదటి 3 వచనాలు మనం చదవగలిగినప్పుడు దావీదు తన మాటల మీదనే కాకుండా తన హృదయ ధ్యానమును కూడా దేవునికి అర్పిస్తూ దాని మీద లక్ష్యం ఉంచుకొని అడుగుతూ, అయా నీ సన్నిధిలో ప్రార్థనను నేను సిద్ధం చేసుకుని నీ కొరకు వేచి ఉంటాను ప్రభు అంటున్నాడు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, అతడు వ్యతిరేకమైన స్థితిలో ఉన్నప్పుడు దావీదు మనుషుల మీద పగ తీర్చుకొనడానికి ఇష్టపడట్లే. దేవుని సన్నిధిలో మాట్లాడుతుంటాడు, నీ సన్నిధిలో నేను వేచి ఉంటాను ప్రభా, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో వినపడుతుంది ప్రభా అని దావీదు మొరపెట్టడం, ప్రార్థన చేయడం, మాట్లాడడం మనం గమనించగలుగుతాం. మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే, ప్రతి ఉదయము మన దినాన్ని ఎలాగున ప్రారంభించాలో చెప్తున్నాడు. ఆ దిన పనుల కొరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఆయన చేతికి అప్పగించి దినమంతయు కూడా దేవుని నడిపింపు కొరకు మనం ఎలాగున సిద్ధపడి ఉండాలో మొదటి 3 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను ఉదయాన్నే నీ కొరకు నేను వేచి ఉన్నాను. బలర్పించని యాజకుడు ఎలాగూ నా బలి దేవుడు అంగీకరించాలని ఎదురు చూస్తుంటాడో, సైన్యంలో పనిచేస్తున్న సైనికుడు తన యజమానుని యొక్క ఆజ్ఞ కొరకు ఎలాగైతే వేచి చూస్తాడో, నేను అలాగునే నేను ఈ సన్నిధిలో వేచి ఉన్నాను ప్రభా అన్నట్లుగా మనం చూడవచ్చు. రెండవదిగా 4వ వచనం నుంచి మాట్లాడతాడు, దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో, దేన్ని ఇష్టపడతాడో, దేన్ని అసహించుకుంటాడో మాట్లాడుతూ ఉంటాడు. పాపము చేసేవారిని, పాపమును, అటు తర్వాత నరహత్యలను, అబద్ధములను దేవుడు అసహించుకుంటున్నాడని, అలాగున జీవించే వాళ్ళందరూ కూడా వారి నోరు సమాధిలా ఉందని మాట్లాడుతూ చాలా విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఆ టైంలో అంటాడు, నేనైతే అలా ఉండను ప్రభా, నీ సన్నిధిలో నేను ఉంటాను, నీ సన్నిధిలో నా మొరలన్నీ కూడా నేను వినిపిస్తాను. దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని అంటే, ఆయన రాజ్యంలో, ఆయన సముఖంలో మనం బ్రతకాలి అని అంటే, అపవిత్రతకు, అబద్ధానికి మనం దూరంగా ఉంటూ దేవుని నీతి మీద ఆధారపడి నీతిమంతులమే మనం సాగిపోవాలని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇవి జ్ఞాపకం చేస్తూ ఇక ఆఖరి వచనాలకు వచ్చేసరికి మాట్లాడుతూ అంటాడు, ప్రభా నీవు నీతిమంతులకు రక్షణకారంగా ఉంటావు, నువ్వు భద్రతనిచ్చేవాడుగా ఉంటావు అని చెప్పేసి మాట్లాడుతూ, యెహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషిస్తారు, సంతోషంగా ఉంటారనే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆ నీతిమంతులను దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తాడు. ఆ నీతిమంతులు ఎప్పుడు దేవుడు తన దయలో భద్రపరుస్తుంటాడు అనే మాటను కూడా చెప్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని నీతిని అనుసరించి మనం నడవగలుగుతామో ఆయన కృప మనకు కేడెముగా ఉంటుందనే సంగతిని చెప్పడం మనం చూడొచ్చు. ఈ రోజున ఎలాగున మనం ప్రారంభిస్తున్నామో కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఉదయం మనం ఏ వార్తలు మనం వింటున్నామో, సాధారణంగా మనం లేచిన వెంటనే న్యూస్ ఛానల్స్ అని, మీడియా అని, లేకపోతే ఈరోజు ఏం జరుగుతుందన్న వార్తలను మనం వింటూనే ప్రారంభిస్తాం. అలాగున మనం దేనితోనైతే ఉదయాన్ని ప్రారంభిస్తామో, చెడు వార్తను వింటే ఆ రోజంతా కూడా ఏదో గలిబిలిగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది, బాధాకరంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. లేదు, సంతోషకరమైన వార్తను వింటే ఆహ్లాదంగా మనకు ఉంటుంది. దావీదు అంటాడు, ఉదయాన్నే నేను ఏ వార్త, లోక సంబంధమైన వార్తలు కాదు, నీ సన్నిధిలో నేను కాచుకుని ఉన్నాను. దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం ఒకటే, ప్రతి ఉదయము కూడా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఆ దినాన్ని దేవునితో మనం ప్రారంభించేవారుగా ఉన్నప్పుడు, ఆయన సముఖంలో మనం బ్రతికినప్పుడు, ఆయన పరిశుద్ధత కలిగి దినమంతా కూడా మనం నడవడానికి ప్రయాసపడగలిగినప్పుడు ఆయన కృప మనకు భద్రతగా ఉంటుంది. ఆయన కేడెము వలె మనకు ఉంటాడు, ఆయన మనల్ని ముందుకు నడిపించగలుగుతాడు. సో ఈ కీర్తనను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే, ప్రతి ఉదయమున కూడా దేవుని సన్నిధిలో మనం కనిపెడదాం. ప్రతి ఉదయము కూడా దేవునితో మన దినాన్ని ప్రారంభిద్దాం. ప్రతి దినము కూడా దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధత కలిగి నడుద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామానికి వందనాలు. 5వ కీర్తన ద్వారా ప్రభా, నువ్వు పాపమును అసహించుకుంటున్నావు, అబద్ధమును, నరహత్యను, నాయన వీటన్నిటిని కూడా అసహించుకున్న దేవుడిగా, పరిశుద్ధత కలిగిన వాడిగా ఉన్నావని మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అటువంటి పరిశుద్ధత మేము కలిగండి
ప్రతి ఉదయము నీ మీద ఆనుకున్న వారమే, నీ సన్నిధికి మా పరిస్థితులన్నీ తీసుకొచ్చిన వారమే ప్రభ. నీతో కలిసి మేము దినమును ప్రారంభించి పరిశుద్ధత కలిగి నీ మీద ఆనుకుని మేము నడవగలిగినప్పుడు నీ కృప, నీ కాపుదల, నీ భద్రతను మాకు ఇచ్చి నడిపిస్తావని, నువ్వు నిన్ను ఆశ్రయించి వారిని సంతోషింపచేస్తావని నువ్వు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నన్ను ఎవరెవరు వారి పరిస్థితులన్నీ కూడా నీ చేతులకు అప్పగించి నీ మీద ఆనుకుని బ్రతుకుతున్నారో, పరిశుద్ధత కలిగి నీ కొరకు ఎదురు చూస్తున్నారో, నేను నిన్ను ఆశ్రయించి వారిని సంతోషింపచేస్తానని వాగ్దానం చేసినట్లుగా నిన్ను ఆశ్రయించిన నీ బిడ్డలందరినీ కూడా సంతోషభరితంగా మీరు ఉంచి, వారి జీవితంలో వారి పరిస్థితులన్నింటినీ సంతోషభరితంగా మీరు మార్చి నీ కృపల బిడ్డలను బలపరిచి నడిపించడం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, బిడ్డలందరినీ కూడా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా సమస్తాన్ని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.